తెలుగు మాసాల్లో అత్యంత విశిష్టమైనది కార్తీక మాసం. ప్రజలు ఈ మాసంలో శివకేశవులను భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ప్రతి ఇల్లు దైవాలయంగా మారిపోతుంది. నిత్యం దైవ నామస్మరణలతో మారుమోగుతుంది. ఈ మాసంలో వచ్చే ప్రతి సోమవారం నాడు ఉపవాసం ఆచరించి, రాత్రి దీపం వెలిగించి, నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాత భోజనం చేసే వాళ్ళు శివుని అనుగ్రహం పొందుతారని కార్తీక మహాపురాణం చెబుతుంది. కార్తీక సోమవారం రోజు చేసే పూజ అత్యంత ఫలమైనదిగా చెబుతారు. ఈ రోజు ఉపవాసం ఉంటే అశ్వమేధ యాగం చేసిన ఫలితం లభిస్తుందని అంటారు. కార్తీక సోమవారం నాడు స్నానం, దానం, జపం అనేది చేయడం చాలా ముఖ్యమైనవి. ఈ మాసంలో చేసే ఉపవాసాలు 6 రకాలుగా ఉంటాయి. ఒంటిపూట భోజనం, రాత్రి భోజనం, ఛాయానక్త భోజనం, స్నానం, తిలదానం, పూర్తి ఉపవాసం అని 6 విధాలుగా ఉపవాసాన్ని ఆచరిస్తారు. తిలదానం అంటే నువ్వులు దానం చేస్తారు. పూర్తిగా ఉపవాసం ఉండలేని వ్యక్తులు ఒంటిపూట భోజనం చేయవచ్చు. ఈ మాసంలో వీటిల్లో ఏదైనా ఉపవాస పద్ధతిని ప్రతి ఒక్కరూ ఆచరిస్తారు. సూర్యోదయానికి ముందే స్నానం ఆచరించి శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం, పూజ చేస్తారు. అలాగే ఇంట్లో దీపారాధన చేసుకుంటారు. ఈరోజు ఉపవాసం ఆచరిస్తారు. పూజ చేసుకున్నప్పుడు ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని పఠిస్తారు. ప్రదోష కాలంలో శివాలయానికి వెళ్ళి తప్పనిసరిగా దీపం వెలిగించి నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాత ఉపవాసం విరమించాలి. ఈ మాసంలో చేసే నదీ స్నానం, ఉపవాసం, దీపారాధన, దీపదానం, అభిషేకం అత్యంత విశిష్టమైనవి. కార్తీక మాసంలోనే ప్రతి ఒక్క రోజుకి విశిష్టమైన ప్రాముఖ్యత ఉంటుంది. కార్తీక సోమవారం ఉపవాసం ఆచరించిన వ్యక్తికి కైలాస ప్రవేశం ఉంటుందని నమ్ముతారు. కార్తీక సోమవార ఉపవాసాన్ని గురించి చెప్పే ఒక కథ స్కంద పురాణంలో ఉంది. పూర్వం కర్కస అనే మహిళ ఉండేది. ఆమె ప్రవర్తన చాలా భయంకరంగా, అందరి పట్ల చాలా కర్కశంగా ప్రవర్తించేది. ఆమె ఎంతో మంచివాడైన వేద పండితుడు మిత్రశర్మను వివాహం చేసుకుంది. అయితే ఆమె దుర్మార్గ ప్రవర్తనతో భర్తను కూడా హింసించింది. దాంతో తన జీవితంలో చివరి దశలో భయంకరమైన వ్యాధితో పోరాడి దీనస్థితిలో మరణించింది. పాప ఫలితంగా మరో జన్మలో శునకంగా పుట్టింది. ఒకనాడు కార్తీక సోమవారం రోజు శునకానికి ఆహారం ఎక్కడా లభించలేదు. పగలంతా ఆహారం లేకుండా ఉండి చివరకు సాయంత్రం వేళ ఒక వేద పండితుడు సోమవార వ్రతం ఆచరణలో భాగంగా అన్నం ముద్దను ఇంటి బయట ఉంచాడు. ఆకలితో ఉన్న శునకం ఆ ఆహారాన్ని తిన్నది. వెంటనే శునకానికి గత జన్మ గుర్తొచ్చింది. తన గత జన్మ గురించి శునకం మనిషి భాషలో మొత్తం వేద పండితుడికి వివరించింది. అయితే కార్తీక సోమవారం నాడు పగటి పూట ఏమీ తినకుండా సాయంత్రం వేళ శివుడి ప్రసాదంగా భావించే అన్నం ముద్దను స్వీకరించడం వల్లే గత జన్మ జ్ఞాపకం వచ్చిందని పండితుడు శునకానికి వివరించాడు. తనకు పుణ్యం కలిగేలా ప్రసాదించమని వేడుకుంటుంది. అప్పుడు పండితుడు తన సోమవార వ్రత ఫలితాన్ని శునకానికి ధారపోస్తాడు. వెంటనే ఆమె శునక దేహాన్ని వదిలి దివ్య శరీరంతో కైలాసానికి చేరుకుంటుంది. అలా కార్తీక సోమవార వ్రతం ఆచరించిన వాళ్ళు కైలాసంలోకి ప్రవేశిస్తారని స్కంద పురాణం పేర్కొంటుంది.